ఎలక్షన్స్ దగ్గరికి వస్తూ ఉన్నాయి. ఇంకొక 3, 4 నెలలు. రాజశేఖర్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, వాళ్ళ కుటుంబాలతో మీకు చాలా దగ్గర అనుబంధం ఉంది. ఇప్పుడు మా జనహితం టీవీ ద్వారా ప్రజలకు కానీ, ముఖ్యంగా యువతకి మీరేం చెప్పదలుచుకున్నారు? ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? ఇప్పుడు మేము చెప్పేది 2-3 మాటలే రవిప్రకాష్ గారు. ఒక నాయకుడు ఒక నిబద్ధతతో ఒక 3500-600 కిలోమీటర్లు పాదయాత్ర చేసి, పాదయాత్రలో తను ఏమేం చెప్పినాడో అవన్నీ ఖచ్చితంగా ప్రజలకు అందించేలాగా పనిచేస్తూ, కొన్ని చెప్పనాటివి కూడా చేస్తూ పారదర్శకమైన జనరంజకమైన పాలన చేస్తున్న వ్యక్తిని మనము 100% ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద. ఎందుకంటే ఇటువంటి పాలనను కంటిన్యూ చేయాలా లేదా అనేది ప్రజల మీద ఆధారపడింది. ఇప్పుడు మీరు రకరకాల ఛానల్స్లో చూసుంటారు. గడిచిన 3-4 సంవత్సరాలు వాళ్ళు ఏం మాట్లాడినారు? ఇంట్లో కూర్చొని బటన్లు నొక్కుతున్నాడు, ఇదేం అభివృద్ధి అన్నారు. ఇప్పుడు ఎలక్షన్ల దగ్గరికి వచ్చేటప్పటికి అంతకంటే ఎక్కువ మేము చేస్తామంట. అంటే ఆల్రెడీ చేసేవాడు ఉండగా నువ్వెందుకు? మా స్లోగన్ ఇది. ఆల్రెడీ చేస్తున్నాడు మా నాయకుడు. అదేదో పాత సామెత ఉంది చూడు, దున్నే ఎద్దును పోగొట్టుకొని తన్నే గాడిదని తెచ్చుకున్నట్టుంటుంది. పాత సామెత పల్లెల్లో చెప్తూ ఉంటారు. కాబట్టి కష్టపడుతూ ఉన్నాడు, ప్రజారంజకమైన పాలన నెరవేరుస్తూ ఉన్నాడు. ప్రతి ఊర్లో ప్రతి పౌరుడికి అందవలసిన ప్రతి పథకము అందుతూ ఉంది. ఆరోగ్యశ్రీ ఇవాళే చూశాను, 25 లక్షలకు పెంచినాడు ట్రీట్మెంటు. అసలు జగనన్న సురక్ష అనే ఒక కార్యక్రమం చేశాం. అంటే బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, ఇవి ఇంతకుముందు కావాలంటే వాడు మండల ఆఫీసుకు పోయి వారం తిరగాలి. ఇప్పుడు సచివాలయంలో అప్లై చేసుకుంటే మేము పోయే లోపల సర్టిఫికేట్లు రెడీగా ఉంటాయి. 50 రూపాయలు. సరే, 50 రూపాయలు అనేది పెద్ద డబ్బు కాదు. పోను రాను ఎంత ఖర్చు అవుతుందో ఆలోచన చేయండి. వారం. ఇప్పుడు సచివాలయంలో ముందుగానే అప్లై చేస్తారు. మేము పోతాం ఆ కార్యక్రమానికి. మేము పోయేటప్పటికి సర్టిఫికేట్స్ రెడీగా ఉంటాయి. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో సర్టిఫికేట్స్ ఇచ్చాం. 100,000. సరే, అది ఎంత కాస్ట్ అవుతుంది అనేది తర్వాత సంగతి. ఎంత కన్వీనియన్స్ ఉన్నింది, ఎంత అనుకూలం ఉన్నింది అనేది ఒకటి. జగనన్న ఆరోగ్య సురక్ష చేశాం. ప్రతి సచివాలయంలో మెడికల్ క్యాంప్ పెట్టాం. ఇది బయోమెట్రిక్. మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ వస్తాడు, తను కంప్లైంట్ చేస్తాడు, తనకి ఆ ఏరియా హాస్పిటల్స్లో అక్కడే చూపిస్తారు. ఇది చాలా మంది ప్రజలకు తెలియదు. మీరు ముఖ్యంగా ఇది ప్రజలకు తీసుకోపోయే దాంట్లో మీరు తోడ్పడతారని మీకు చెప్తున్నా. ఆ ఏరియా హాస్పిటల్లో తనకి నచ్చిన హాస్పిటల్కి తనకి టైఅప్ చేస్తారు. క్యాంప్ అయిపోయిన తర్వాత 4 రోజుల తర్వాత ఏఎన్ఎం పోయి ఆ పేషెంట్ను ఆ హాస్పిటల్కి తీసుకొని పోయి ట్రీట్మెంట్ చేయించుకొని ఎనిక్కి వస్తే కానీ బయోమెట్రిక్ క్లోజ్ కాదు. ఇంత రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ మనం ఎక్కడన్నా చూసుంటామా? చాలా మందికి తెలియదు. మేము కింద అట్టడుగు గ్రౌండ్ లెవెల్లో మేము పనిచేస్తాం కాబట్టి ప్రభుత్వం ఏ పద్ధతిలో పనిచేస్తుంది అనేది మేము విరివిగా చెప్పగలం. వాస్తవంగా ఇంత గ్రౌండ్ లెవెల్, ఇంత కింది లెవెల్కి పోయి పనిచేసే ప్రభుత్వం గతంలో లేదు, భవిష్యత్తులో రాదు. అది జగన్ గారికే సాధ్యం. కాబట్టి ప్రతి ఒక్కరికి, ఆంధ్ర రాష్ట్ర ప్రతి ఒక్క పౌరుడికి, యువతకు, ప్రజలకి నా హృదయపూర్వక మనస్ఫూర్తిగా వాళ్ళకి విన్నపం ఏమంటే, ఇటువంటి నాయకుడు మనకు అవసరం. ఇటువంటి నాయకుడిని మనం మళ్ళా ఎన్నుకోవాలా. తనే ముఖ్యమంత్రిగా ఉంటేనే ప్రజలందరికీ పథకాలు చేరువవుతాయి, ప్రజలకు మేలు జరుగుతుంది అనేది నా పూర్తి నమ్మకం. 100% కష్టపడతాం, పనిచేస్తాం. జగన్ గారిని తిరగా ముఖ్యమంత్రిని చేసుకునే దాంట్లో మా వంతు కృషి మేము ఖచ్చితంగా చేస్తాం.